Once again, good afternoon to all. As I said, we started unit number 4. In that, the first concept is Newton-Raphson method for rectangular coordinates. As he conveyed, Newton-Raphson method for rectangular coordinates అనే మెథడ్ జిఎస్ మెథడ్ కంటే ఫాస్ట్ గా ఉంటుంది, జిఎస్ మెథడ్ కంటే రిలయబుల్ గా ఉంటుంది అన్నాడు. ఫాస్ట్ ఇన్ ద సెన్స్ టైం టేకన్ విల్ బి లెస్, రిలయబుల్ ఇన్ ద సెన్స్ మెనీ పీపుల్ యూజ్ దిస్ మెథడ్ ఇన్స్టెడ్ ఆఫ్ జిఎస్ మెథడ్ అని అర్థం అమ్మ. తరువాత డిమెరిట్స్ అంటే జిఎస్ మెథడ్ లో ఉండే డిసడ్వాంటేజెస్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ మెథడ్కి వచ్చాము అని కూడా చెప్పుకుంటున్నాం. Now, what we do is, to do all this, ఈ ఎన్ఆర్ మెథడ్ మనం సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్లీ వాట్ వీ నీడ్ ఇస్ the load flow equations. So now we are considering the load flow equations. Coming to the load flow equations, you have a look at here. Those three equations are the load flow equations as we derived these three equations in unit 3. So unit 3 లో డిరైవ్ చేయబడిన ఆ మూడు రిలేషన్స్ ఇది. ఇప్పుడు మనం నెక్స్ట్ లోడ్ ఫ్లో సొల్యూషన్స్ కనుక్కోవడానికి లోడ్ ఫ్లో ఈక్వేషన్స్ ని కన్సిడర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయబోతామో చూద్దాం. Now have a look at the screen. Now let us consider a power system network having n number of buses which specified and unspecified constraints corresponding to the types of buses. Thus, to get the relation between specified and unspecified constraints, we are considering n number of specified quantities, that is dependent quantities, y1, y2, y3 on so on up to yn, and the unspecified quantities bracket లో dependent variables అని రాసుకుంటాం. బ్రాకెట్ లో independent variables అని రాసుకుంటాం. బ్రాకెట్ లో independent variables అని రాసుకుంటాం. దట్ ఈస్ x1, x2 on so on xn. ఇక్కడ క్లియర్ గా లేదు, రాసుకోండమ్మా. దట్ ఈస్ x1, x2, xn. Therefore, the above quantities can be related as. ఇప్పుడు నేను చెప్పింది ఒక కాంప్లికేటెడ్ విషయం, శ్రద్ధగా వినండి, అర్థమవుతుంది. ఏం చెప్తున్నాడంటే మీ అందరికీ తెలిసిందే ఇన్ జిఎస్ మెథడ్ వాట్ వి డన్ ఇస్ అన్స్పెసిఫైడ్ క్వాంటిటీస్ ని కనుక్కున్నాం. ఇన్ జిఎస్ మెథడ్ వి ఫౌండ్ ది అన్స్పెసిఫైడ్ క్వాంటిటీస్. సో ఇన్ సచ్ ఫ్యాషన్ as I was speaking, మనం జిఎస్ మెథడ్ లో అన్స్పెసిఫైడ్ క్వాంటిటీస్ ఆఫ్ బసెస్ కనుక్కున్నామ్మా యూజింగ్ 2 different ఫార్ములాస్. పీక్యూ బస్ కి కనుక్కోవాలనుకుంటే మనం యూజ్ చేసిన ఫార్ములా ఈపీకే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/ypp అనే ఉండే రిలేషన్ సాల్వ్ చేసుకున్నాం. అదే పీవీ బసెస్ కి సాల్వ్ చేయాలి అంటే 2 ఫార్ములాస్ యూజ్ చేసామ్మా. మొదటిది ఈపీకే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/ypp, ఇంకొకటి QP calculated is equal to minus imaginary of PP minus JQP అని ఇంకో రిలేషన్ సాల్వ్ చేసాం. అలా అన్స్పెసిఫైడ్ కన్స్ట్రెంట్స్ ని కనుక్కున్నాం. కానీ ఇక్కడ ఎన్ఆర్ మెథడ్ లో మనం అటువంటి టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఎలా ఫాలో అవుతాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కన్సిడర్ అన్నాడు. సో హీస్ కన్సిడరింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ బసెస్. అంటే వాడు తీసుకున్న పవర్ సిస్టమ్ లో ఎన్ నెంబర్ ఆఫ్ బసెస్ ఉన్నాయి అనుకోండి అంటున్నాడు. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ బసెస్ అది పీక్యూ బస్ అయిండొచ్చు, పీవీ బస్ అయిండొచ్చు, స్లాక్ బస్ అయిండొచ్చు. అదే బస్ అయినా పర్లేదు, కలెక్టివ్ ఎన్ని బసెస్ ఉన్నాయి అన్నాడంటే ఎన్ నెంబర్ ఆఫ్ బసెస్ ఉన్నాయి అన్నాడు. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ బసెస్ కి జనరల్ గా 2 రకాల కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఒకటి స్పెసిఫైడ్ కన్స్ట్రెంట్స్, ఇంకొకటి అన్స్పెసిఫైడ్ కన్స్ట్రెంట్స్. మీ అందరికీ తెలిసిందే, ప్రతి బస్ ఏ బస్ తీసుకున్నా వాటికి స్పెసిఫైడ్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి, అన్స్పెసిఫైడ్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఇందులో వాడు స్పెసిఫైడ్ కన్స్ట్రెంట్స్ ని డిపెండెంట్ వేరియబుల్స్ అని పిలుచుకుంటాడు. ఇందులో వాడు స్పెసిఫైడ్ కన్స్ట్రెంట్స్ ని డిపెండెంట్ వేరియబుల్స్ అని పిలుచుకుంటాడు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే అన్నోన్ వాల్యూస్ ఎప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయమ్మా.
అన్నోన్ వాల్యూస్ ఎప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి, నోన్ వాల్యూస్ ఎప్పుడు డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఇక్కడ నోన్ వాల్యూస్ ని ఏమని పిలుస్తాము అంటే స్పెసిఫైడ్ కన్స్ట్రైంట్స్ అని పిలుస్తాం. సో ఆ స్పెసిఫైడ్ కన్స్ట్రైంట్స్ ని డిపెండెంట్ వేరియబుల్స్ అని పిలుస్తా అంటున్నాడు. వాటికి ఆ నొటేషన్ ఏమిచ్చుకుంటాను అన్నాడంటే y1 y2 ఆన్ సో ఆన్ అప్ టు yn అని రాసుకుంటాను అన్నాడు. సో స్పెసిఫైడ్ క్వాంటిటీస్ కి వాడు రాస్తున్న వేరియబుల్ నేమేమ్మా y. ఎన్ని బస్సెస్ ఉన్నాయి? n బస్సెస్ ఉన్నాయి. సో కాబట్టి y1 నుంచి yn. మీ అందరికీ డౌట్ రావచ్చు, సార్ స్పెసిఫైడ్ క్వాంటిటీస్ రెండు ఉంటాయి కదా సార్, మీరు yn ఒకటే రాశారు కదా అంటే ఆ రెండు స్పెసిఫైడ్ క్వాంటిటీస్ కి కలుపుకునే yn రాశాను. ఆ రెండిటికి కలెక్టివ్ గా స్పెసిఫైడ్ క్వాంటిటీస్ అన్నింటికీ కలిపి ఏ వేరియబుల్ పిలుచుకుంటున్నామంటే y అనే వేరియబుల్ పిలుచుకుంటున్నాం. నా తర్వాత ఏమన్నాడంటే ఈ n నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి కదా, అవి PQ కావచ్చు, PV కావచ్చు, స్లాక్ బస్సెస్ కావచ్చు, వీటన్నింటి అన్స్పెసిఫైడ్ క్వాంటిటీస్ ఇవి కూడా రెండు ఉంటాయి. ఏ బస్ కి తీసుకున్నా రెండు అన్స్పెసిఫైడ్ క్వాంటిటీస్ ఉంటాయి. ఆ అన్స్పెసిఫైడ్ క్వాంటిటీస్ ని కలెక్టివ్ గా x అనే వేరియబుల్ తో సూచిస్తాను అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనకు ఉండే బస్సెస్ n నెంబర్ ఆఫ్ బస్సెస్ కాబట్టి అన్స్పెసిఫైడ్ క్వాంటిటీస్ కూడా ఎన్ని వస్తాయంటే n అన్స్పెసిఫైడ్ వేరియబుల్స్ వస్తాయి, లేదా n ఇండిపెండెంట్ వేరియబుల్స్ వస్తాయి. ఎందుకు ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటున్నానంటే ఇందాకే చెప్పాను కదా, కన్సిడర్ అన్స్పెసిఫైడ్ క్వాంటిటీస్ యాజ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఏం ఆ వాల్యూస్ అంటే x1 x2 ఆన్ సో ఆన్ అప్ టు xn. సో ఈ డిపెండబుల్ వేరియబుల్స్ ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ని డిపెండెంట్ వేరియబుల్స్ ని కలుపుకొని ఒక రిలేషన్ రాసుకుంటాను అన్నాడు. ఆ రిలేషనే ఇదమ్మా, ఆ రిలేషనే ఇది. ఇఫ్ యూ హ్యావ్ ఎ లుక్ అట్ ద స్క్రీన్, ఇట్ ఈస్ ద రిలేషన్ y1 is equal to f1 of x1 x2 on so on xn. y2 is equal to f2 of x1 x2 on so on xn on so on. yn is